ఈ లోకంలో మనకు కూడా మన చెవులకి రకరకాల ధ్వనులు, మనుషుల మాటలు, మన హృదయం మాట్లాడే మాటలు, సైతాను మాట్లాడే మాటలు, చాలా రణగుణ ధ్వనులు వినబడతా ఉంటాయి మన చెవులకి. అయితే అన్నిటికీ మన మనసుని ట్యూన్ చేయకుండా దేవుని స్వరం మనం వినాలంటే దేవునికి మన మనసుని ట్యూన్ చేసినప్పుడు మాత్రమే ఆయన స్వరం మనం వినగలం. ఈరోజు ఇక్కడ కూర్చొని మీ మనసును అలా ట్యూన్ చేశారు. కొంతమంది పాపం ఎక్కడి దాకా వచ్చి కూడా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కోటాలకు పోతే మంచిదన్న బాపతులో వస్తారు, కానీ వాక్యాన్ని సచ్చినా వినరు. ఆ రోడ్ల మీద తిరిగి ఆ బఠానీళ్ళు, ఆ శనక్కాయ పప్పులు కొనుక్కొని అన్నోట్లు వేసుకొని తడవకోకుండా నవ్వులుతా అనుకుంటే సపరించుకుంటూ చూస్తుంటారు ఆ రోడ్ల మీద తిరుగుతూ కొంతమంది. కానీ మీరు అలా కాదు, దేవుని సన్నిధికి వచ్చి సమీపంగా కూర్చొని మీ మనస్సుని దేవుని ఆలోచనలకి ట్యూన్ చేసి కూర్చున్నారు. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను నేర్చుకోవాలి, నా దేవుడు ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి, తెలుసుకున్న దాని చొప్పున నేను నడుచుకోవాలనే ఆలోచనతో మీ మనసుని ట్యూన్ చేశారు కనుక ఇప్పుడు దేవుని మాటలు వినగలుగుతారు. ఇప్పుడు దేవుడు మన మనస్సుని ఆయనకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన తన స్వరమును మనకు వినిపిస్తాడు. అలా దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. దేవుడు డైరెక్ట్గా భక్తులతో స్వరముతో మాట్లాడాడు. సౌలా సౌలా అని సౌలుతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు అని సమూయేలుతో మాట్లాడాడు. స్వరముతో మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడు. తెలుసా మీకు? కలల ద్వారా మాట్లాడతాడు. ఇలా అనేక రకాలుగా దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడే మాటలన్నీ వాక్యానుసారంగా ఉంటాయి. వాక్యానికి భిన్నంగా వినబడే ఏ స్వరమైనా దేవుని స్వరం కాదు, అది దయ్యపు స్వరం. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని మనం దేవుని స్వరాన్ని కనిపెట్టవచ్చు. అది ఒక సాధన, అది ఒక సాధన. ఈ సాధన, ఈ దేవుని స్వరం వినడం, ఆత్మ వశుడై ఉండటం అనే ఈ రెండు విషయాల్లో ఫిలిప్పు ఆరితేరినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టే తానున్న ప్రదేశం నుంచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకోమని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్నాడు. తానున్న ప్రదేశం నుండి లేచి నడుం కట్టుకున్నాడు. ఎప్పుడైతే అతను నడుం కట్టుకున్నాడో దేవుడు ఆయనను ఆత్మవశుని గావించి అక్కడి నుంచి తీసుకొని కొనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనకు గ్రహింపులోకి వస్తాయి. మొట్టమొదటిది, ఫిలిప్పు దేవుని స్వరము వినగలిగే శక్తి కలిగిన వాడు. దేవుని ఆత్మ మాట్లాడే మాటలు ఫిలిప్పు తన ఆత్మలో వినగలడు. నిజంగా అది ఎంత పరాకాష్టం ఎట్టో. మనం కానీ ఫోన్లో ఒకడితో ఒకడు మాట్లాడుకున్నంత కంఫర్ట్గా, అంత ఈజీగా ఫిలిప్పు దేవుని స్వరాన్ని విని దేవుని ఆత్మచేత నడిపించబట్టానికి తను తాను అప్పగించుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. గొప్ప సాధన చేసినటువంటి భక్తిపరుడు. ఒక రకంగా చెప్పాలంటే తను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి భక్తిపరుడు ఫిలిప్పు. స్తోత్రం చెప్దామా? బయలుదేరమన్నప్పుడే కాదు, రథాన్ని కలుసుకో, అతనితో మాట్లాడు, అతన్ని పలకరించు, అతన్ని ఇలా ప్రశ్నించు అనే మాటలు కూడా విన్నాడు. అంత ఎట్లా సాధ్యం ఫిలిప్పుకి అంటే, ఫిలిప్పు భక్తి సాధనలో అరాకొరాగా లేడు, పరాకాష్ఠ స్థాయికి చేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కొద్ది గొప్పలోనే ఆగిపోతాం, అంతవరకే చాలనుకుంటాం. మన సమర్పణ ఏ పాటిదంటే 100లో 25% మాత్రమే మన సమర్పణ. దేవుని కొరకు మనకున్న ఆసక్తి 100లో 25% మాత్రమే. కానీ ఆనాటి అపోస్తలులు కానీ, అంతకు ముందున్న ప్రవక్తలు కానీ, చాలామంది భక్తిపరులు 100లో కనీసం 90 నుంచి 95 దేవుని ఆలోచనలతో నడవడానికి మొదలు పెడతారో వాళ్ళతో దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు, ఇంకా కంఫర్ట్గా మాట్లాడతాడు. దేవుని స్వరం వినాలి, దేవుని మాట మనం తెలుసుకోవాలి అంటే 2 మన దగ్గర ఉండాలి. బ్రదర్, 2 మన దగ్గర ఉండాలి. మొట్టమొదటిది, మన మనసుని దేవుని మనసుకి ఎల్లప్పుడూ ట్యూన్ చేసి ఉంచుకోవాలి. నువ్వు ఎంతమందిలోనన్నా ఉండు, ఏ ప్రదేశంలోనన్నా ఉండు, ఎలాంటి సమాజంలోనన్నా ఉండు, ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఉండు, నీ మనసు ఎప్పుడు దేవుని మనసుకి అనుసంధానమై ఉండాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆ విధంగా నువ్వు
తిప్పలు పడాలి. దేవుని మీద మనకు ప్రేమ ఉంటే, దేవునితో మనం నిజంగా ప్రేమలో పడితే అది మనకు కష్టమైన పనేం కాదు. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో ఎనీ టైం వాళ్ళ గురించి ఆలోచిస్తామా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కొక్క భర్త భార్యని తెగ ప్రేమిస్తాడు, అందుకే తెగ అనుమానిస్తాడు. పాపం ఎక్కడ కూర్చున్నా సరే ఆమె ఏం చేస్తుందో అన్న ఆలోచనలోనే ఉంటాడు. ఒక్కొక్క భార్య భర్తను తెగ ప్రేమిస్తుంది, అందుకే ప్రాణం తీస్తుంది. పాపం సెల్ ఫోన్ చెకింగ్లు చేయను, అవి చేయను, ఈ చేయను. పాపం ఏం చెకప్లు చేస్తూ ఉంటుందో, ఎనీ టైం ఎక్కడ కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఎందుకు? పాపం ప్రేమ. మళ్ళీ నన్ను ఎక్కడ వదిలేస్తాడో, నన్ను ఎక్కడ అశ్రద్ధ చేస్తాడో, ఆ ప్రేమంతా నాకే దక్కాలని. అందుకని ఆయన ప్రేమ ఏ పాటితో తర్వాత సంగతి, కానీ ఏమి మాత్రం ఎనీ టైం ఆయన గురించి ఆలోచించింది. కారణం ప్రేమ. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, ఎనీ టైం ఆ పిల్లల గురించే ఆలోచన. వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళే. ఎక్కడన్నా కూర్చో, ఎటన్నా పో, వాళ్ళ ప్రాణం అంతా అట్లా పెట్టుకొని ఉంటారు. నేను అంటున్నాను, మనం ప్రేమించే వ్యక్తుల మీద, వస్తువులు, కొంతమంది సెల్ ఫోన్ మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆ మధ్య ఒక వీడియో చూశాను, తల్లి నిద్ర లెగుస్తా పిల్లవాడిని చూసుకోవట్లా, సెల్ ఫోన్ ఏడుందని హడావుడిగా వెతుక్కుంటుంది. అంటే సెల్ ఫోన్ పిల్లవాడి కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. అంటే అంతగా లవ్లో పడిపోయింది సెల్ ఫోన్తో. ఎక్కడున్నా సరే ముందు ఫోన్ రాకపోయినా వచ్చినట్టు, వైబ్రేట్ అవుతున్నట్టు ఏదేదో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనసు దానికి ట్యూన్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే నా భార్య కూడా ఎక్కువ శాతం ఆమె మనసు నాకే ట్యూన్ చేసి ఉంటుంది. ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది సాక్ష్యం చెప్పారు, నువ్వు రాబోయే ముందుగా ఆమె చెప్పేస్తుంది, ఎలా తెలుస్తుంది ఆమెకి ఫోన్ ఏమన్నా చేస్తామంటే పొరపాటును కూడా చేయను నేను. మరి నేను వచ్చే సంగతి ఆమెకి ఎట్లా సంకేతం అందుతుందంటే మనసు ట్యూన్ చేసింది. కాబట్టి నేను ఎక్కడెక్కడ కదులుతున్నానో, ఏం సంచారం చేస్తాను, ఏ టయాన్ని వస్తున్నానో ఆమెకు అర్థమైపోతుంది. దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. ఆ దేనికి ట్యూన్ చేస్తే అందులో నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను చెబుతున్నాను, చెత్త వ్యవహారాలకు ట్యూన్ చేయటం పక్కన పెట్టి అది చూడండి, పిల్లోడి కింద పడ్డాడు, ఆమె సెల్ ఫోన్ చూసుకుంటుంది. పాలబుడ్డి ఎటు పెట్టిందో చూడండి. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. వాడేం కింద పడి దొల్లి ఏడుస్తూ ఉన్నాడు, అది చాలాసేపు అయిపోయింది. ఆమె మాత్రం ఆ పాల పేక వెనక్కి పెట్టి కూర్చుంది. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది పరిస్థితి. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి, నిజంగా మనం దేవునిలో ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమిస్తే, సర్వకాల సర్వావస్థల యందు ఆయన ఆలోచనల మీద, ఆయన తలంపుల మీద, ఆయన ఉద్దేశాల మీద, ఆయన కదలికల మీదనే మన మనసంతా ఉంటుంది. ఎప్పుడైతే అలా మన మనస్సు అటు ట్యూన్ అయిద్దో, అప్పుడు కరడును పిలిచిద్ది. కరడును పిలిచిద్ది. కరడు అంటే అలా. అప్పుడే అలను కదిలించిద్ది. అలా అంటే ఏంటో తెలుసా? మామూలుగా సముద్రంలో వచ్చే కెరటాలు కాదు. దేవుని హృదయములో కలిగే ఆలోచనల అలలు ఏవైతే ఉన్నాయో, ఆ అలల కదలిక భక్తునికి అర్థమైపోయిద్ది. అక్కడ ఆయన అనుకుంటున్న ఆలోచనలు, ఆయన జరిగించాలనుకుంటున్న ఉద్దేశాలు, ఆయన హృదయములోని కదలికలన్నీ భక్తులకు అర్థమైపోతాయి. అలాంటి హృదయం కలిగిన వాడని దావీదుని గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అపోస్తలుల గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని ప్రవక్తలను గురించి నా ప్రభువు మాట్లాడాడు. నా ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగా వినాలి. ఇలా సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి ప్రేమించి మనస్సుని ఆయన మీదే కేంద్రీకరించగలిగితే, జరిగేవి, జరుగుతున్నవి, జరిగినవి, జరగబోవునవి కూడా మనకు బయలుపరుస్తాడు ఆయన. మనకు తెలియజేయకుండా ఏది చేయడు. ఇది స్పష్టం. ప్రాక్టికల్గా నేను చాలా అనుభవించుండి చెప్తున్నా ఈ మాట. అవగాహన లేకుండా నేను మాట్లాడట్లా. చాలా విషయాలు, జరగబోయే సంగతులు ముందటనే నాకు దేవుడు చూపించి నాతో మాట్లాడి, ఆ తర్వాత ఆ పరిస్థితుల్ని నా లైఫ్లోకి అనుమతించాడు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా అనుమతించాడు. అలాంటి సంగతులు చాలా నాకు చెప్పి నా దేవుడు జరిగించాడు. దేవుడు చూపించడం, తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలా జరగటం నేను ఆశ్చర్యపోవటం. కారణం, ఆమోసు గ్రంథం 3:7లో చెప్పాడు, దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏదీ చేయడట. ఆమోసు 3:7లో స్పష్టంగా చెప్పాడు.